जय तेलंगाना। वी वांट। अरे दिल्ली तक सुनाई देना, रेवंत रेड्डी को भी सुनाई देना। वी वांट एजुकेशन मिनिस्टर रिजाइन करो। एजुकेशन मिनिस्टर वी वांट ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇవాళ విద్యార్థులకు భరోసానివ్వాలనే ఉద్దేశంతో నీటి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాలకు ఈ రాష్ట్రంలో నీటి రాష్ట్ర ప్రతి కుటుంబానికి కూడా భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇవాళ తన కార్యక్రమాలు రద్దు చేసుకొని ఇవాళ ఇందిరా పార్కులో మన విద్యార్థుల మధ్య ధర్నా కూర్చున్న ఇవాళ కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన కేటీఆర్ అన్న గారిని కోరుతా ఉన్నాం. జీనా హై తో మర్నా సీకో, కదం కదం పే లడ్నా సీకో అన్నాడు. అందుకే మోడీ గారు గుర్తు చేస్తా ఉన్నా మీకు, ఈ జనరేషన్ సావుకు భయపడే జనరేషన్ కాదు. ఈ జనరేషన్ నీ ఉడత ఊపులకి, నీ ఐటీకి, ఈడీకి, సిబిఐకి భయపడే జనరేషన్ కాదు. వాళ్ళు ఇవాళ కోపం మీద ఉన్నారు. నేను మొన్న చెప్పినా మళ్ళా చెప్తున్నా, కోపం మీద ఉన్నారు. పొట్టు ఆకలి మీద ఉన్నారు. వాళ్ళు మెట్టు ఎక్కుతారు, నిన్ను నీ ప్రభుత్వాన్ని తొక్కుతారు. యాదికి పెట్టుకో, ఈడ్చిపెట్టరు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు అండతో చెలరేగుతలేరు. వాళ్ళకి ఏ నాయకుడు లేడు. ఇవాళ వాళ్ళు ఢిల్లీలో 1000 మంది, ముంబైలో 1000 మంది, హైదరాబాద్ లో 1000 మంది, నాసిక్ లో 1000 మంది, పూనాలో 1000 మంది బయటికి వచ్చినారంటే కేవలం ఒక పరీక్షా పత్రం లీక్ అవ్వడం వల్ల కాదు. ఈ దేశంలో ఉన్న పరిస్థితి, ఈ దేశంలో మీరు చేస్తున్న మోసం వాళ్ళకు అర్థమైంది. 12 ఏళ్లుగా ఇంతకుముందు మాట్లాడిన పిల్లల మాటలు మీరు విన్నారు. 12 ఏళ్లుగా మతం పేరు మీద చిచ్చు పెట్టి ఇవాళ ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తూ, మతం పేరు మీద రాజకీయం చేస్తూ మీరు ఏ రకంగా తప్పించుకుంటున్నారో, ఏ రకంగా అసలు పని చేయకుండా ఎట్లా ప్రజల్ని మోసం చేస్తున్నారో ఇలా వాళ్ళకి అర్థమైంది. మీరే కదా చెప్తిరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్తివి. 12 ఏళ్ళే, మరి ఇప్పటికి 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చినాయా 24 కోట్ల ఉద్యోగాలు? అందుకే రోడ్డు మీదకి వచ్చిన ఒక ప్రశ్నాపత్రం లీక్ అయి మాత్రమే కాదు, ఒక నిరాశ, ఒక నిస్పృహ. ఇంతకుముందు అమ్మాయి ఎంత బాగా అన్నది, మేము మేక్ ఇన్ ఇండియా అడిగినాం, నువ్వు లీక్ ఇన్ ఇండియా ఇచ్చినావు. మేక్ ఇన్ ఇండియా ఎక్కడో పోయింది, లీక్ ఇన్ ఇండియా వచ్చింది, గిదా నువ్వు చెప్పింది అని చెప్పి ఆ అమ్మాయి ఎంత చక్కగా మాట్లాడింది మీరు విన్నారు. అట్లాగే ఇవాళ అడుగుతున్నారు జవాబుదారితనం. ఏమంటున్నారు? అయ్యా మీరు మంత్రులు అయినరు, ఎంపీలు అయినరు, మీరు పెద్ద ప్రధానమంత్రులు అయినరు, కానీ మేము మీ సీట్లు అడుగుతలేము. జవాబుదారీతనం. ఒక ప్రశ్నాపత్రం లీక్ అయితే, దేశంలో మీరు ఇచ్చిన ఒక్క హామీ నెరవేరకపోతే మేము అడగద్దా, అడుగుడే తప్పైందా అని అంటా ఉన్నారు. వాళ్ళు న్యాయం అడిగితే మీరేం చేస్తున్నారు? రాజ్యం హింసకు దిగుతున్నది. పోలీసు వాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్లు ఆడపిల్లలను చెంప మీదకెళ్ళి కొడతా ఉన్నారు. పోలీసు వాళ్ళు లాఠీలతోని ఆడపిల్లల్ని కొట్టకూడని చోట కుల్లబొడుస్తా ఉన్నారు. ఇవన్నీ వీడియోలు ఉన్నాయి, నేనేదో ఊరికే చెప్పట్లేదు. అందుకే ఇవాళ హైదరాబాద్ వేదికగా ఆ పిల్లల డిమాండ్లకు మద్దతుగా ఢిల్లీలో జరుగుతున్న, జంతర్ మంతర్లో జరుగుతున్న దమన కాండకు వ్యతిరేకంగా మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మొత్తం పార్టీ అంతా ఇక్కడికి వచ్చింది. వచ్చి ఆ పిల్లలకు సంఘీభావంగా అండగా, ఇందులో రాజకీయం లేదు, ఎలక్షన్లప్పుడు చూసుకుందాం రాజకీయం, ఆ రోజు ఎవరు ఎక్కడ కూర్చోవాలో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇవాళ మేము అడుగుతున్నది ఒకటే, ముందుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి. చేయించాలనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. రెండవది, ఆ పిల్లల మీద పెట్టిన కేసులు చాలా మంది పిల్లల్ని దేశవ్యాప్తంగా కేసులు పెట్టినారు. బేషరతుగా పిల్లలకు క్షమాపణ చెప్పి కేసులు వెంటనే ఎత్తేయాలని చెప్పి గట్టిగా చప్పట్లతో మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. ఇంకొద్ది గట్టి కొట్టాల చప్పట్లు. పిల్లల మీద పెట్టిన కేసులు మేము ఇక్కడికి బయలుదేరి వస్తున్నాం. పిల్లలతో పాటు నిరసనలో పాల్గొనాలా. కేంద్ర ప్రభుత్వానికి సిగ్గొచ్చే విధంగా మరి మాకు లోక్సభలో సభ్యులు లేరు, రాజ్యసభలో సభ్యులు ఉన్నారు, అక్కడ గొంతిప్పాలా అని చెప్పి మేము బయలుదేరితే విచిత్రం,
మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు మాకు అడ్డం వచ్చింది. నాకు ఆశ్చర్యమైంది. మేం కొట్లాడుతుంది మోడీ ప్రభుత్వం మీద, బీజేపీ మీద. మధ్యలో ఇక్కడ చోటాబాయికి ఏం వచ్చిందో నాకు అర్థమైతలేదు. నీకేమైందిరా నాయన? నేను మోడీనంటే ఈ కేడీ గాడు ఎందుకు ఉలిక్కి పడుతున్నాడు మధ్యలో? నేను మోడీని అంటున్నా. మోడీ తప్పు చేసిండంటే నీకేంది రోగం? మధ్యలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నా కారుకి అడ్డం వచ్చిండ్రు. పోలీసు వాళ్ళు సంపుడు చంపి తీసుకుపోయినారు మంచిగా. నేనేమంటున్నా అంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో? నువ్వు రావు, ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి ప్రధానమంత్రి ఇంటి ముంగట కూర్చుంటే ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్లో దాక్కున్నది. ఢిల్లీకి పోలే ఈడ పోయి దాక్కున్నాడు. అరే మీ మహేష్ గౌడ్ పోయి రాజ్భవన్ ముంగట ధర్నా చేసిండు. కనీసం ఆయన కొద్దిగానే రేషం ఉన్నది. నువ్వే ఆడున్నావు. కొడంగల్లో దాక్కున్నాడు. పోయి కొడంగల్లో మళ్ళా గట్టిగా ఇంకా విచిత్రం చెప్తా మీకు. కొడంగల్లో పోయి ధర్నా చేసినట్టు చేసిండు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిర్రు. వెంటనే ఇడిచిపెట్టాలి, మావోనికి దెబ్బ తాకింది, గింతంత గీర్కపోయింది, అయ్యో చాలా అన్యాయం జరిగింది అని బాధపడుతున్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఏమన్నా కొద్దిగా సోయుందా నీకు? నీకు కూడా ఒక బిడ్డ ఉంది, నీకు కూడా మన్మడున్నాడు. నీ బిడ్డను ఇవాళ అక్కడ పిల్లల్ని కొట్టినట్టు కొడితే ఊకుంటావా ఒక తండ్రిగా? కనీసం రేషం లేదా? పిల్లలను గొడ్డులను కొట్టినట్టు కొడుతుంటే కనీసం స్పందన లేదు నీకు. ఢిల్లీ దాకా పోయి మరి మీ నాయకుడితో కూర్చునే ధైర్యం కూడా లేదు నీకు. ఇంకా మీదికెళ్ళి మోడీ గారిని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఇవాళ ప్రధానంగా యువత డిమాండ్ చేస్తున్నది. జవాబు చెప్పండి అని చెప్పి మోడీ గారిని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని అడుగుతుంటే మన చోటాబాయ్ ఈయనేం అడుగుతుండేరికేనా? కేసీఆర్ కేటీఆర్ తప్పటిదంతా. ఎక్కడ దొరికినవయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. దేశమంతనేమో మీ నాయకుడు రాహుల్ గాంధీతో సహా మోడీ, ధర్మేంద్ర ప్రధాని ఇద్దరు రాజీనామా చేయాలని వాళ్ళు పెడుతుంటే నీకు కేసీఆర్ తప్ప ఇంకొకరు కళలో కూడా ఇంకొకరు యాదికి రాక మానరిగా నీకు. ఆ వెనకటికి ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలు ఇంతకుముందు వచ్చేటప్పుడే మా అన్న ప్రశాంత్ రెడ్డి అనే చెప్తున్నాడు. అదేంటది? కుక్క కథ కదా. చిన్న పిల్లగాడు కూడా ఉంటాడు, వాని ఏం అడిగినా లాస్ట్కి ఏమంటే నాకు కుక్క కావాలి అంటాడు. అట్లా ఈయన కూడా అంతే. ఇక ఆయన నిద్రలో లేపు, ఈ ముఖ్యమంత్రిని నిద్రలో లేపు. అదో సినిమా పేరట, చిత్రం అట. అది చిత్రం, వీడు విచిత్రం. అంటే నిద్రలో లేపి అడిగితే కూడా కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. అరే నువ్వు ముఖ్యమంత్రివిరా నాయన, కొన్ని ముఖ్యమైన పనులు చేయి. సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు. అదేదో పేపర్ లీక్కు నాకు సంబంధం అంట. మోకాల్కు బోడిగుండుకు ముడిపెట్టుడు అంటే ఇదే. నేను చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి నీకేమన్నా సిగ్గు శరం ఉంటే నువ్వు చెప్పినాం లేదా? లేనోనికి ఏం చెప్తామంటారా? అంటే బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, నేను నిన్న లీగల్ నోటీస్ పంపించిన. ఒరే నువ్వేదో మాట్లాడినావు, నిజంగా నీ దగ్గర ఏమన్నా రుజువు ఉంటే చూపెట్టరా అయ్యా. చూపెడితే నిజంగా రుజువు చేస్తే ఇదే ఇందిరా పార్క్ కాడ ఇగో ఇదే పిల్లల మధ్యన అవసరమైతే నన్ను ఉరిది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గా పిల్లల మనసులు మలినం చేయకు. లేనిపోని బదనాములు పెట్టి రాజకీయంగా సలిమంటలు కాచుకునే ప్రయత్నం చేయకు. నీకు చేత కాదు, దమ్ము లేదు. ఢిల్లీకి పోయి మోడీని ఎదిరించే దమ్ము నీకు లేదు. ఎందుకు? నీకు భయం. నీ పాత కేసులు, బ్యాగుల పైసలతో దొరికిన కేసులు బయటికి గుంజుతారు, లోపలికి నూకుతారని భయం. మరి కొట్లాడటోనన్నా కొట్లాడిని. మాకు దమ్ముంది. తెలంగాణ తెచ్చినోళ్ళం, ఢిల్లీ మెడలు వంచినోళ్ళం, మాకు దమ్ముంది. అవసరమైతే ఢిల్లీకి పోయి గల్లా బట్టి అడిగే దమ్ము మాకుంది. నీకు లేదు. మరి కొట్లాడేటోళ్ళ కాళ్ళ కట్టెబెట్టి లేనిపోని మాటలు మాట్లాడి పిల్లల నెత్తులు ఖరాబ్ చేస్తున్నావు. నేను ఒకటే అంటా ఉన్నా, చాలా మంది తమ్ముళ్ళు అడిగినారు నన్ను, అన్నా మీరు ఢిల్లీకి పోవచ్చు కదా, జంతర్ మంతర్ పోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు అన్నారు. నేను వాళ్ళకు ఒకటే చెప్పిన, మేము జంతర్ మంతర్కి పోయి మా జెండాలు పట్టుకొని మీ ఎజెండాను హైజాక్ చేసడం కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్ కొట్లాడుతున్నారు. ఏ నాయకుడు, ఏ పార్టీ వచ్చి మీకు వాళ్ళ ఎజెండాను మీ మీద రుద్ది రాజకీయ ప్రయోజనం పొందే అవకాశం మీరు ఇవ్వకండి. మీరు ఇండిపెండెంట్ గానే కొట్లాడండి. మీకు ఎక్కడోళ్ళం అక్కడ, మీకేం కావాలో చెప్పండి, పక్కకుండి మేము సహాయం అందిస్తాం. మీకు అవసరం పడితే కేసులు అయితే కొట్లాడతాం, ఎక్కడి దాకంటే అక్కడ కొట్లాడతాం, పార్లమెంట్లో కొట్లాడతాం, అసెంబ్లీలో కొట్లాడతాం, శాసన మండలిలో కొట్లాడతాం. కానీ మళ్ళా జంతర్ మంతర్ దగ్గర రాజకీయ నాయకులు జమైతే మళ్ళా మొత్తం ఇష్యూ హైజాక్ అయిపోతుంది, ఇష్యూ ఆగమైతుంది. మోడీకి సందు దొరుకుతుంది. ఎందుకు సందు దొరుకుతుంది? మమ్మల్ని తిట్టేందుకు సందు దొరుకుతుంది. పిల్లలందరూ కాంగ్రెస్ ఏజెంట్లు, బీఆర్ఎస్ ఏజెంట్లు అని అనవసరంగా తప్పించుకునే అవకాశం దొరుకుతుంది. అందుకే అందులోకి పోతలేం. మేము ఇక్కడే హైదరాబాద్ నుండే మరి మోడీ గారిని, ఇక్కడుండే బీజేపీ నాయకులను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే ఒక అమ్మాయి